హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్షియల్ యూట్యూబ్ ఛానల్. సో మార్నింగ్ బిట్కాయిన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డిసైడ్ చేసేద్దాం మనం. ఓకే, సో ఏం లేదు, ఇది ఓపెనింగ్ లైన్. ఓకే, దీనికన్నా ముందు హైలో మార్క్ చేసుకున్నాను. జస్ట్ మనం బాక్స్ ప్రతిసారి బాక్స్ తీసుకుంటాం కదా, అంటే ఎక్కడ బ్రేక్అవుట్ ఇస్తే అక్కడ బై అండ్ సెల్ చేయడానికి ఈజీగా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఓపెనింగ్ అవ్వగానే రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఓకే, రెడ్ క్యాండిల్స్ పడ్డాయి, బట్ ఇక్కడ ప్రాపర్ బేస్మెంట్ ఆర్ సపోర్ట్ గానీ ఏది లేదు. లెవెల్స్ గానీ ఏది లేదు ఇక్కడ. అంటే డెసిషన్ తీసుకోవడానికి బేసికల్లీ. ఓకే, సో అట్లాంటప్పుడు మనం ఈ బాక్స్ బ్రేక్అవుట్ అయినాకే మనం డెసిషన్ తీసుకుంటాం. క్లియర్ కదా? కానీ బాక్స్ బ్రేక్అవుట్ అవ్వడానికి చాలా సేపు ఉంది అండ్ చాలా గ్యాప్ ఉంది. జనరల్లీ బాక్స్ అంటే చిన్నగా ఇక్కడ గానీ ఏదో చిన్న స్మాల్ బాక్స్ ఉంటది. ఓకే, మన ఈసారి బాక్స్ సైజ్ ఇంక్రీజ్ అయింది బేసికల్లీ. ఓకే, అర్థమైంది కదా? సో అప్పుడు నేనేం చేస్తాను అంటే, ఫస్ట్ రెడ్ క్యాండిల్స్ పడినాయి. ఫస్ట్ ఒక ట్రెండ్ పడిని ఇంకో ట్రెండ్ చేంజ్ అయినప్పుడు నేను ఎంట్రీ అవుతాను. ఓకే, అర్థమైందా? ఫస్ట్ ఒక ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇప్పుడు సెల్ ట్రేడ్ కంటిన్యూ అయింది కదా, ఇప్పుడు సెల్ ట్రేడ్ నుంచి బై ట్రేడ్కి మారిపోయింది. ఓకే, అది ఎలా అని చెప్తాను. ఇక్కడ చూస్తే ఇక్కడ సెల్ ట్రేడ్ కంటిన్యూ అయింది కదా, మనం సెల్ చేయం బేసికల్లీ. అంటే బాక్స్లో ఉంది. ఈ బాక్స్ బ్రేక్అవుట్ అయినా ట్రేడింగ్ చేస్తాం. బట్ మనం ఫస్ట్ ఏం చేస్తామంటే, క్లారిటీ లేదు, లెవెల్ లేదు, ఏం లేదనమాట. ఓకే, సో ఫస్ట్ ఒక సెల్ ట్రెండ్, దీన్ని మనం ట్రేడ్ చేయం. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసిందో ఇక్కడ, ఓకే చూసారా, ఈ ఈ ఇక్కడ మనకి నిన్న ఒక సైడ్ వేస్ అయింది కదా మార్కెట్. ఇక్కడ ఒక లెవెల్ పెట్టుకుందాం. ఓకే, ఇన్విజిబుల్ లెవెల్. ఓకే, ఇన్విజిబుల్ లెవెల్. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చిందో ఇక్కడ, ఓకే ఇక్కడ బై చేస్తాం. ఓకే, ఇక్కడ బై చేస్తాం. ఎందుకు బై చేస్తాం అంటే, రివర్స్ అయింది. ఇక్కడ మనకి గ్రీన్ అనేది క్యాండిల్స్ పడి మనకి ట్రెండ్ అనేది కంప్లీట్ రివర్స్ అయింది. ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని బై చేస్తాం. ఇక్కడ బై చేస్తాం. ఓకే, ఇక్కడ బై చేసినాక మళ్ళీ కిందికొచ్చింది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వనంత వరకు మనం ట్రేడ్ అనేది హోల్డ్ చేస్తాం, బై చేస్తాం మనం. ఇక్కడ చాలా మెంటల్లీ డిస్టర్బ్డ్‌గా ఉంటాం. కిందకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందిరా బాబు అని సడన్‌గా ఇచ్చి స్పైక్ ఇచ్చేసింది. ఈ లెవెల్ హిట్ అయిపోయింది మనకి. ఏదైతే బాక్స్ హిట్ అయింది. ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ చేసి పైకెళ్తదా, ఇక్కడ మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలన్నది సెకండరీ. అది ఎవరిష్టం వాళ్ళది. బట్ నేనైతే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, ఇంకా కావాలంటే ఈ మిడ్‌లో, ఈ లెవెల్‌కి మిడ్‌లో నెక్స్ట్ గ్రీన్ దగ్గర ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సో సింపుల్ ట్రేడ్ అనమాట ఇవాళ. ఓకే, అంటే మళ్ళీ చూసారా కింద పడుతుంది, చెప్పలేం ఇప్పుడు ఏం జరుగుతుందో మార్కెట్‌లో అనేది చెప్పలేం. ఓకే, సో ఇలా ట్రెండ్ ఫస్ట్ ఒక ట్రెండ్ కంటిన్యూ ఉంది. దాని తర్వాత ట్రెండ్ అనేది రివర్స్ అయింది. ఓకే, ఎలా రివర్స్ అయిందంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ లెవెల్ పైన మనకి ఒక మంచి గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి 2. ఓకే, ఇది ఇన్విజిబుల్ లెవెల్ అంటారు. పడ్డది. బై చేస్తాం మనం. ఓకే, మళ్ళీ కిందకొచ్చింది. లాస్‌ని బియర్ చేస్తాం. మళ్ళీ పైకెళ్ళిపోయింది. అంతే. సింపుల్ ట్రేడ్.